సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగనే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. మనం ఎలా సిద్ధపడి ఉండాలనో, ఆయన రాక కొరకు ఎలా కనిపెట్టుకొని ఉండాలనో, ఆయన ఇచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనో, ఆయన కొరకు మనం ఎలా సిద్ధపడి ఉండాలి అనే సంగతిని అపోస్తులైన పౌలు తెస్సలోని రాసిన సంఘానికి, నేడు మన సంఘానికి చాలా హెచ్చరిక చేస్తున్నాడు. మనం విశ్వాసులం, మనం ప్రభువుని నమ్ముకున్న వారం, మనం దేవుని పిల్లలం, మనం బాధ్యత కలిగిన వారం, భారం కలిగిన వారం, అనేకుల ప్రయోజనకరంగా జీవించే వారం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలనో, ఏ ప్రకారంగా మనం జీవించాలనో ఆ జీవిత సత్యములను గురించి తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సహోదరులారా, సహోదరులారా, ఆ కాలము గూర్చియు ఆ సమయమును గూర్చి మీకు తెలియచేయవలసిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు చెప్తున్నారు కాబట్టి, సిద్ధపడమని చెప్తున్నారు కాబట్టి, మీరు సిద్ధంగా ఉండాలి అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభు దినము వచ్చునని మీకు ముందుగానే మీకు బాగుగా తెలుసు. మీకు బాగా తెలుసు కాబట్టి మీరు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. చూడండి 2వ వచనంలో ఏమంటున్నాడు? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చునట్లు వారికి అస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. అజ్ఞానులు జ్ఞానులు, వివేకులు అవివేకులు. నీవు నేను ఎవరము? జ్ఞానం కలిగిన వారం. నీవు నేను ఎవరు? వివేకులం. దేవుని రాక కొరకు కనిపెట్టి ఎదురు చూస్తే పరిశుద్ధులం. ఇక్కడ చక్కగా చెప్తున్నారు. మనం ఎవరము? మనం వెలుగు సంబంధులము. మనం ఎవరు? మనము పగటివారం. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి దేవుడు. అయ్యా మీరు వెలుగు సంబంధులు, వెలిగింపబడిన వారు. మీ జీవితం చీకటి లేదు, మీరు ప్రకాశిస్తూ ఉన్నారు. పగటి వారం అంటే, పగటి సంబంధులం అంటే మనం చక్కపరుచుకునేవారం, ప్రతిదాన్ని చక్క చేసుకునేవారం, సరి చేసుకునేవారం, జాగ్రత్త కలిగి ఉండేవారం అని తెలియజేస్తూ ఉన్నాడు. మనం మెలుకు కలిగిన వారంగా ఉంటున్నాం. నిద్రపోతులం కాదు, మనం మత్తులం కాదు. దేవుడు చాలా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన జీవితాల గురించి ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు. సమయాన్ని పోగొట్టుకోవద్దండి, నేను త్వరగా